అమంగళం ప్రతిహతమౌగాక. మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో వైసీపీకి చెందిన పలువురు మాయాబజార్ చిత్రంలో శకుని చెప్పిన ఈ డైలాగ్ ను గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఈ మధ్య తడబాటు కనిపిస్తోంది. తాను మళ్లీ అబద్ధాలు చెప్పుకుంటే అధికారంలోకి వచ్చి ఉండేవాడినని ఆయన చెప్పుకోవడంతో వైసీపీ నాయకులు ఆశ్చర్యపోయారు. ఈ మాటకు అర్థాలు తీస్తే 2019 ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పడం వల్లనే అధికారంలోకి వచ్చామని ఆయన చెప్పకనే చెప్పారని సరిపెట్టుకున్నారు. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పడం సహజమే గాని ఇలా సంకల్పితంగా నిజాలు చెప్పుకుంటే ఎలా అని విస్తుపోతున్నారు. ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రుడిని అని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి ఈ మాట అని ఉండవచ్చు గాని అతడి అంతరంగం ఆవిష్కృతమైంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు అలవోకగా ప్రవహిస్తాయి. 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసత్యాలే పునాదులుగా ఆయన రాజకీయాలు సాగాయి. తాజా వ్యాఖ్యలతో ఆయన గతంలో చెప్పిన అబద్ధాలను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకున్నారు. దీంతో తలలు పట్టుకోవడం వైసీపీ నాయకుల వంతైంది. వచ్చే ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధమే కాని అబద్ధాలు మాత్రం చెప్పనని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా విస్తుపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమకూర్చుకున్న ఆస్తులలో తన కుమార్తె షర్మిలకు కూడా సమాన వాటా ఉండాలని, తన భార్య విజయలక్ష్మికి వాటా అవసరం లేదని ఆడిటర్లకు సూచించడం వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలి. వాస్తవం అయితే ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారో చెప్పాలి కదా. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందల వేల కోట్ల పెట్టుబడులను సేకరించి సొంత మీడియాను ఏర్పాటు చేసుకుని కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు మీడియా లేదని చెప్పుకోవడం అబద్ధం కాదా? రోత మీడియా తనది కాకపోతే తన భార్య భారతీరెడ్డి దానికి చైర్పర్సన్ ఎలా అవుతారో, మెజారిటీ షేర్లు తన పేరిట తన కంపెనీల పేరిట ఎలా ఉంటాయో వివరించాలి కదా. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది ఎవరో తెలిసి కూడా ఆ నెపాన్ని చంద్రబాబు మీదకు నెట్టడానికి ప్రయత్నించింది నిజం కాదా? 2019కి ముందు కోడి కత్తితో దాడి చేయించుకొని అది కూడా చంద్రబాబు పనేనని ప్రచారం చేయించి రాజకీయ లబ్ధి పొందడం నిజం కాదని చెప్పగలరా? అవినీతి కేసులలో తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు చేర్పించి తాను తప్పించుకోవాలని ప్రయత్నించడం నిజం కాదా? అమరావతిలోనే రాజధాని ఉంటుందని, అందుకే అక్కడ ఇల్లు కట్టుకున్నానని ఎన్నికలకు ముందు చెప్పడం నిజం కాదా? ఎన్నికల తర్వాత 3 రాజధానులు అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్యాలెస్లు నిర్మించుకోవాలనుకోవడంలో నిజం లేదా? అధికారం ఇస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి అత్యంత నాసి రకం మద్యాన్ని ప్రజలకు విక్రయించి అక్కడ కూడా డబ్బు సంపాదించుకునే నీచానికి ఒడిగట్టిందెవరో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. నువ్వు మళ్ళీ అబద్ధమాడితే బాగుండు అని ఎవరైనా చెబితే లేదు, ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే కానీ అబద్ధం మాత్రం చెప్పలేను అని చెప్పడమే పెద్ద అబద్ధం కదా. అబద్ధాల విషయం అలా ఉంచితే ప్రజలు తన పాలనను ఎక్కడ మర్చిపోతారోనని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అని అంటారు. అందుకే తాము ఓడించిన పార్టీలనే 5 ఏళ్ల తర్వాత ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే 2029 ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధమైనందునే జగన్మోహన్ రెడ్డి తన రాక్షస పాలనను ప్రజలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఏదో జరిగిపోతోందని చెబుతూ తన దోపిడీని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు, వేధింపులు పరాకాష్ఠకు చేరాయని 4 నెలలకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని చెబుతూ తన పాలనను మళ్లీ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ వేధింపులే ఎజెండాగా పాలన సాగించి చంద్రబాబును జైల్లో పెట్టే వరకు శాంతించని తనను ప్రజలు ఎక్కడ మర్చిపోతారోనని
గుర్తు చేస్తూనే ఉన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ద్వారా తన ప్రత్యర్థులపైకి ఉసిగొల్పిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం జరిగిందో గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినవన్నీ అబద్ధాలని తెలుసుకోవడం వల్లనే ప్రజలు తాజా ఎన్నికల్లో ఆయనను 11 సీట్లకే పరిమితం చేయడం మాత్రం సత్యం. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు. చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవడం లేదు. అయినా అధికారంలో ఉన్నప్పుడు తానేం చేశానో, ఎంత అరాచకంగా ప్రవర్తించానో గుర్తు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలుంటున్నాయి. అబద్ధాలే పునాదులుగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి తాను అబద్ధాలే ఆడనని చెప్పుకోవడం వింతగా ఉన్నప్పటికీ అతగాడి మనస్తత్వానికి ఆ మాటలు అద్దం పట్టడం లేదా? ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే అయి ఉండవచ్చును గాని తమరి పాలనను ప్రజలు అంత తొందరగా ఎలా మర్చిపోగలరు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనను ఒక పీడ కలగా ప్రజలు గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. ఆ రాక్షస పాలనను మర్చిపోదామన్నా మర్చిపోలేని పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడి స్థాయి నుంచి సామాన్య ప్రజల వరకు స్వేచ్ఛ లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది. అప్పట్లో ఎవరైనా స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకోగలిగారా? జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు, కలెక్షన్ ఏజెంట్లు కూడా ఫోన్లలో స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగారా? లేదే. మీరు ఎవరెవరితో మాట్లాడేది, మీకొచ్చే మెసేజ్లు అన్నీ నాకు తెలుస్తాయి అని తన అంతరంగికులలో ఒకరిని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం నిజం కాదా? ఇప్పుడు చంద్రబాబు పాలన ఎలా ఉన్నది, ఎలా ఉండబోతున్నది అన్న విషయం పక్కన పెడితే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు. ఫేస్ టైం, సిగ్నల్ వంటి యాప్ల అవసరం లేకుండా ఫోన్లలో మామూలుగా మాట్లాడుకోగలుగుతున్నారు. ప్రజలకు కనీస స్వేచ్ఛ లేకుండా సాగించిన పాలన కూడా పాలన అవుతుందా? కాదు, కాజాలదు. అధికారం ఉన్నది సొంత ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే అని నమ్మి ప్రభుత్వ వనరులను కొల్లగొట్టి నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటి మాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్పను అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పుకోవడం అంటే సత్య హరిశ్చంద్రుడు జీవించుంటే సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు. పురాణాల్లో పౌండ్రక వాసుదేవుడి గురించి చెప్పారు గాని ఇలాంటి అపర సత్య హరిశ్చంద్రుడి గురించి చెప్పలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మాత్రమే చెప్పే జగన్మోహన్ రెడ్డి వంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయని ఎవరు ఊహించుండ్రు. కొంతమంది నోటి వెంట కొన్ని మాటలు వింటే వినసొంపుగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వంటి వారు నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత వంటి మాటలు వల్లవేస్తే వినడానికే రోతగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి ప్రజలను అడుక్కునే వారి స్థాయికి దిగజార్చడం ద్వారా అధికారానికి అంటి పెట్టుకోవాలని చూసిన జగన్మోహన్ రెడ్డి కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టారు. సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పంచిపెట్టినా ఎన్నికల్లో తనకు ఓటమి ఎందుకు ఎదురైందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నేను అబద్ధం చెప్పను అని చెప్పుకోవడం ఆత్మవంచన కాదా? మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే గాని అబద్ధాలు మాత్రం చెప్పనని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది చప్పట్లు కొట్టడం చూస్తే వైసీపీలో ఇంకా ఉన్మాదుల సంఖ్య తగ్గలేదు అనిపిస్తోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లో నివసించడం ఏమిటి అని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను బెంగళూరులోని ప్యాలెస్ లో ఎందుకు సేదదీరుతున్నారో చెప్పాలి. ఇదంతా కాదు గాని నిత్యం బైబిల్ పఠనం చేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి బైబిల్ చేత పట్టి యేసు ప్రభువు సమక్షంలో ఆత్మ పరిశీలన చేసుకుంటే తత్వం బోధపడుతుంది. అయినా మన పిచ్చి గాని యేసు ప్రభువును కూడా తన స్వార్థానికి వాడుకున్న విషయం అతనికి తెలీదా? అలాంటి వారిలో పరివర్తన రావాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అరాచక మనస్తత్వంతో పాలించడం దైవ ప్రేరణ ఎలా అవుతుంది? ఇతరులను ప్రేమించడం గురించి మాత్రమే చెప్పిన బైబిల్లో పైశాచికంగా ప్రవర్తించమని బోధించలేదే.